దేవునికి స్తోత్రం కలిగిన గాక. కీర్తన గ్రంథము 62వ అధ్యాయము ధ్యానించినటువంటి వాక్యం 62వ అధ్యాయము కీర్తన గ్రంథము 62వ అధ్యాయము. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. మన ప్రాణం ఎలా ఉండాలంట? దేవుని నమ్ముకొని మౌనముగా ఉండాలి. ఆయన వలన నాకు రక్షణ కలుగు. ఎవరి వలన? ఆయన వల్లనే మనకి రక్షణ అనేది కలుగుతుంది. ఎవరి వల్ల రక్షణ ఎవరికి కూడా కలగదు. చెప్పండి, ఒక మనిషి వల్ల ఒక మనిషికి రక్షణ కలుగుతుందంటే గ్యారంటీ ఇవ్వగలరా? ఏమో, మన దేశ ప్రధాని ఇందిరాగాంధీ రక్షణ ఇవ్వడానికి ఇద్దరు పెట్టుకున్నారు, బాడీ గార్డ్స్. ఆవిడిద్దరూ ఏం చేయాలని రక్షణ కల్పించాలి. ఎవడన్నా వచ్చి ఆవిడ కాల్ చేస్తుంటే వాళ్ళంటే వెళ్ళిపోవాలి. ఆవిడ ప్రాణాలు కాపాడాలని అని ఏం చేశారు? వాళ్ళే కల్పిస్తారు. అందుకని రక్షణ మనుషుల్లోకి వస్తుందా, దేవుడికి వస్తుందా? మనకి దేవుని వలనే మనకి రక్షణ. దేవుని స్తోత్రం కలిగింది. ఆయనే నా ఆశ్రయ దుర్గము, ఆయనే నా రక్షణకర్త. చెప్పండి, ఇప్పుడు ఆయన రక్షణ, మన రక్షణకర్త ఎవరు? ఆయనే. ఆశ్రయ దుర్గం ఎవరు? ఆయనే. తర్వాత రెండవ వచనం చూస్తే ఎత్తైన నా కోట ఆయనే. దేవుని స్తోత్రం కలిగింది. నేను అంతగా కదిలింపబడను. హల్లెలూయా. మూడవ వచనం చూస్తే ఎన్నాళ్ళు మీరు ఒకని పైబడుదురు, ఒరుగుచున్న గోడను పడబో కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయ చూచుదురు. అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయుడికే వారు ఆలోచించుదురు. దేనికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. అబద్ధమాడుట వారికి సంతోషము, వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు. నోటితో ఏమొస్తుందట? శుభవచనాలు వస్తాయి, కానీ అంతరంగంలో ఏముంటుందంటే దూషణ వస్తుంది. ఐదవ వచనం చూస్తే నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండు. దేవుని స్తోత్రం కలిగింది. దేవుని నమ్ముకొని మౌనముగా ఉండు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తీయులు తరుగుతూ ఉన్నారు. తరుగుతూ ఉంటే ఏం జరిగింది? అక్కడ వెనకాల 600 రథాలు వేసుకొని ఐగుప్తీయులు వచ్చేస్తున్నారు. అలా పరిగెడుతున్నారు, పిల్లలు తీసుకొని వస్తువులు వాహనాలు తీసుకొని పరిగెడుతున్నారు. ఆ పరిగెడుతుండగా ఎనక ఏమొచ్చిందంట? ఎడారిలోకి వచ్చారు. ఆ ఎడారి మార్గం దాటాక ఏమొచ్చింది? ఎర్ర సముద్రం వచ్చింది. దేనికి స్తోత్రం కలిగింది. ఎర్ర సముద్రం వెనకాల ఫరో సైన్యం. వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు వెనక చూస్తే మీకు, ముందు చూస్తే గొయ్యిలా. ఆ టైంలో దేవుడు మోసేతో ఒకటే ఒక మాట అన్నాడు, వాళ్ళు ఏదో అల్లిపోతారని మీరు జడిసిపోవద్దు, దేవుడు చేసే కార్యాలు ఊరకనే నిలచి చూడుడి. దేనికి స్తోత్రం కలిగింది. వాళ్ళు కలవరపడలేదు, ఆందోళన చెందలేదు, కానీ దేవుడి మాటలు పట్టుకున్నారు, నమ్మారు. వెంటనే ఐగుప్తీయులకి ఆ కలవరాన్ని పుట్టింది ఎవరో? ఆ దేవుడే. నువ్వు మౌనంగా ఉంటే ఐగుప్తులకి కలవరం పుట్టింది ఎవరంటే దేవుడే. దేవుని స్తోత్రం కలిగింది. ఎలాంటి కలవరం అంటే ఐగుప్తు రథాలు, చక్రాలు మట్టిలో కూరుకుపోలే చేశాడు ఆయన. వాళ్ళు ఎంత తోలేసారే రథాలు, గుర్రాలు లాగుతలేదు, ఏనుగులు లాగు, ఒంట్లు లాగుతలేదు. ఆ చక్రాలు ఏంటంటే మట్టిలోకి కూరుకుపోనేమాట. ఆ రథాలు గెట్టుబడి వాళ్ళు బతుకు జరుపుకొని ఇంకెంత ఎంతో చెప్పండి, ఎంతో చేయడానికి అవకాశం వాళ్ళకు లేదు. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏముందట? నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉండుము, ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుతున్నది. దేవుడు ఏమి చేస్తాడు అనే ఒక నిరీక్షణ ఎవరి వల్ల కలగాలి? మనకి దేవుడి వలనే కలగాలి. ఒక నిరీక్షణ, ఒక విశ్వాసం. 6వ వచనం చూస్తే ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా రక్షణకు ఆధారం, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను.
నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారం. దేనికి స్తోత్రం కలిగిందా? నా రక్షణకు నా మహిమకు ఎవరు ఆధారం చెప్పండి? దేవుడే ఆధారం. నెబుకద్నెజరు ఆ మాట అన్నాడా? నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారం అన్నాడా? నా రక్షణకు నా మహిమకు నా యొక్క వైభవానికి నేనే కారణం అన్నాడు చెప్పన్నా? దేవుడు అంటాడా అతను పెట్టుకున్నాడా? దేవుడు పెట్టుకుంటే అతను రాజ్యపరంగా బాగుండేమో. అతన్ని పెట్టుకున్నందుకు ఏమని చెప్పండి? అడవిలోకి తరమవేయబడ్డాడు, అడవిని పాలైపోయాడు, గడ్డిని వేయించాడు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. రాజాది రాజా మార్తాండ సుఖీభవ సుఖీభవాన్ని ఆయన ఆరాధించాడు. ఆ ప్రజల దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళిపోయినప్పుడు సుఖ సౌఖ్యాలన్నీ లేవు. దేనికి స్తోత్రం కలిగి పశువులతో కలిసి ఎన్నిసార్లు చెప్పండి? 7 సార్లు. ఏ మాట? ఈ మాట అనుకోకపోవడం వల్ల ఏమన్నది? నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారం అనలేదు. ఈ విశాలపట్నం నేనే కట్టించాను అన్నాడు, అంతే. అయిపోయింది అతనితో. దేనికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. నా రక్షణకు నా మహిమకు దేవుడి ఆధారం అనలేదు, కానీ నా రక్షణకు నేనే ఆధారము, నా మహిమకు నా ఘనతకు నా కీర్తికి నేనే ఆధారం అన్నాడు. అనగా అక్కడి నుంచి ఏమిటంటే అక్కడి నుంచి అడవిలోకి గంట వేయబడ్డాడు. దేనికి స్తోత్రం కలిగింది హల్లెలూయా. మళ్ళీ ఎప్పుడు వచ్చాడు? మళ్ళీ రాజ్యంలో చెప్పండి. ఎన్ని సంవత్సరాలు వచ్చాడు రాజ్యంలో? ఏ సంవత్సరం వచ్చిన తర్వాత ఏ రకంగా అతనిలో ఏమొచ్చిందని వచ్చాడు? మళ్ళీ అతనిలో ప్రత్యేతాపం వచ్చింది, మారు మనసు వచ్చింది, తప్పు తెలుసుకున్నాడు. అప్పుడు మళ్ళీ తిరిగి దేవుడు ఆయన రాజ్యాన్ని ఆయనకి ఇచ్చేసాడు. దేవుని స్తోత్రం కలిగింది హల్లెలూయా. నా ఆశ్రయము, నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయ దుర్గము. నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచండి. హల్లెలూయా. ప్రజలందరూ కూడా, మానవులందరూ కూడా ఎవరి మీద నమ్మకం ఉంది చెప్పండి? ఎల్లప్పుడూ అంట. వారం రోజులు నమ్మకం ఉంచి మానేసి, నెలలో నమ్మకం ఉంచి మానేసి, సంవత్సరం నమ్మకం ఉంచి మానేసేది కాదు. ఎల్లప్పుడూ జీవితకాలం అంతా కూడా దేవుని యందు ఏం చేయాలి? మనం నమ్మిక అనేది ఉంచాలి. ఆయన సన్నిధిని మీ హృదయంలో ఏం చేయాలంట? కుమ్మరించుడి. దేనికి స్తోత్రం కలిగిందా? హల్లెలూయా. ఇదే మాట విలాప వాక్యము చూడండి, 2వ అధ్యాయము 19వ వచనం చదివితే, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, ఆ నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని మీ హృదయములను కుమ్మరించు. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను దేనికి స్తోత్రం కలిగిన ఏం చేయాలి? మన చేతులు చెప్పండి, దేవుడి తట్టు ఎత్తాలి. ఇక్కడ ఆయన సన్నిధి మీ హృదయంలో ఏం చేయాలంటప్పుడు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. అల్పులైన వారు వడ్డీ ఊపిరే ఉన్నారు, గనులైన వారు మాయా స్వరూపులు, త్రాసులో వారందరూ తేలిపోదు. దేనికి స్తోత్రం చెప్పండి. త్రాసు అంటే ఏంటి తెలిసి మీకు? ఎంతమంది తెలుసు త్రాసు అంటే? చెప్పండి. దాని అర్థం ఏంటమ్మా? త్రాసు అంటే కాట. త్రాసు అంటే కాట. ఇంకొక భాషను చెప్పండి. ఇంకో భాష ఉంది, ఇంకో పేరు చెప్పండి. వెరీ గుడ్. ఎవరు చెప్పారు? తక్కెడ. దేనికి స్తోత్రం కలిగింది హల్లెలూయా. తర్వాత 2 తక్కెళ్ళు ఉంటాయి. ఆ పేరు తెలిసి మీకు? 2 తక్కిళ్ళు. ఎవరి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ తక్కిలతో పూర్తారు. ఏం తక్కడ? దేనికి స్తోత్రం చెప్పండి. తెలుసుకోవాలి మీరు. నిజంగా వాక్యం ఏంటంటే ఇవి కూడా తెలుసుకోవాలి. వాక్ సంబంధం తెలుసుకోవాలి. మీకు తెలియదు కదా, తెలియజేస్తున్నాను. హల్లెలూయా. తక్కిళ్ళు ఉంటారు, 2 తక్కిళ్ళు. త్రాసు అంటే ఇద్దరు కొంతమంది. త్రాసు అంటే కాట. దేనికి స్తోత్రం కలిగింది హల్లెలూయా.
ఇక్కడ త్రాసులో ఏమవుతుందంట, కాటాలో ఏమవుతుందంట, తేలిపోవుదురు. దేవుని స్తోత్రం కలిగింది. త్రాసులో వారందరూ తేలిపోవుదురు. వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. బలాత్కారమందు నమ్మిక ఉంచకుడి. దేనివల్ల నమ్మిక ఉంచకూడదంట? బలాత్కారమందు, మోసమందు, దగాయందు, కుట్రయందు ఏం ఉంచకూడదు? మనం నమ్మిక ఉంచకూడదు. దోచుకుని చేత గర్వపడకుడి. ఏముందంట? దోచుకొనుడి చేత గర్వపడకుడి. దేవుని స్తోత్రం కలిగింది. హల్లెలూయా. దీనికి ఇంకొక మాట ఉంటుంది, దోచుకొనుడి చేత గర్వపడకుడి అనే మాట. దీని మళ్ళీ ఇంకో మాట ఏముంది? పరాయి సొమ్ము. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ గర్వపడ్డవాడికి ఏం వచ్చేది? అక్కడికి దోసుకుని గర్వపడతాడు. తర్వాత ఇక్కడికి ఏమవుతుందంట? పాము వంటిది. దేవుని స్తోత్రం కలిగింది. ధనము ఎచ్చినను దానిని లక్ష్య పెట్టుకుడి. డబ్బు అవసరం మానవుడికి. వెండి అవసరం, బంగారం అవసరం, మేళ అవసరం, మిద్దెలు అవసరం, బళ్ళు అవసరం, కార్లు అవసరం, వాళ్ళు అవసరం, హెలికాప్టర్లు కూడా అవసరం. అవునా కదా? మానవుడికి అన్నీ కూడా అవసరం. కానీ ఇక్కడేముందంటే, ధనము ఎచ్చినను దానిని లక్ష్య పెట్టకూడదు. లక్ష్య పెట్టకూడదు. ఆ ధనాన్ని నమ్ముకుంటే ఏముందంటే, నువ్వు ఏరకుండా రేపు తినుకుంటే తింటావు. అది శాశ్వతం కాదు. కానీ ఎవరు శాశ్వతం? నీకు దాన్ని ఇచ్చిన దేవుడి శాశ్వతం. నేను స్తోత్రం చెప్పను. తండ్రి, ఈ ధనం ఇచ్చింది నువ్వే ప్రభా అని దేవుని పెడితే నీకు స్థిరంగా ఆ ధనం నీకు ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగింది. ధనాన్ని నువ్వు ఎక్కువగా ఏంటి దాన్ని లక్ష్య పెట్టావనుకో, అక్కడికి ఏముందంట? వెళ్ళిపో. అందుకొని చూడండి, బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 మారులు ఆ మాట నాకు వినబడింది. దేవునికి స్తోత్రం కలిగింది. 12వ వచనంలో, ప్రభువా మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రతి మనిషికి కూడా వారికి కావాలని దాని నీతిలో ప్రతిఫలం దేవుడు ఇస్తూ ఉన్నాడు. కాగా కృప చూపుటయు నీది. దేవునికి స్తోత్రం కలిగాక. కాగా కృప చూపించి ఏమందండి? కృప చూపించే ఒక ఏర్పాటు ఎవరిదంటే దేవాది దేవుడు. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. అందుచేత ఇక్కడ మనం ఏం చేస్తామంటే, దేవుని నమ్ముకుని ఎలా ఉండాలి? మనం మౌనంగా ఉండాలి. ఎందుకంటే ఆయనకు అప్పచెప్పేశాం కదా, ఆయన చూసుకుంటాడు. పదే ఆయన చెప్తే నాకు సోడేట్రా అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. అర్థమైందా? దేవుడికి అప్పచెప్పేసావు, ఆయనే చూసుకుంటాడంటే ఆయన మీద నువ్వు ఎంతైతే విశ్వాసం కలిగి ఉన్నావో దేవుడు నేను చూసి సంతోషించి నీ జీవితంలో ఆయా సమయాలు కార్యాలు సఫలపరుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడి మాటలో దీవించుగాక.